హలో గైస్, నమస్తే. రీసెంట్గా తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ నటించిన సరస్వతి మూవీ రీసెంట్గా రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ వరలక్ష్మి శరత్ కుమార్ రవితేజ నటించిన క్రాక్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఇప్పుడైతే సరస్వతి మూవీ మెయిన్ లీడ్ క్యారెక్టర్ చేయడం జరిగింది. ఈ సినిమాని తనే డైరెక్ట్ చేసి మన తెలుగులో రిలీజ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్కి 12 ఏళ్ల కూతురు ఉంటుంది. ఆ కూతురు మిస్ అవ్వడం జరుగుతుంది. ఆ మిస్ అయిన కూతుర్ని వెతికే క్రమంలో పోలీసుల దగ్గర పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళెవరూ పట్టించుకోకపోవడం వల్ల ఈ కేసు తనే హ్యాండిల్ చేసి తన కూతుర్ని ఎలా కనిపెట్టింది అనేది ఈ సినిమా స్టోరీ. ఈ సినిమా ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా అనేది తీయడం జరిగింది. మన తెలుగులో రిలీజ్ కావడానికి అయితే సిద్ధంగా ఉంది. సెన్సార్ రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ఈ సినిమా ఒక మోస్తరుగా అయితే ఆడుతుంది, ఓకే పర్లేదు, ఎక్కడ ఈ సినిమాలో వల్గారిటీ అనేది లేదు అనేది సెన్సార్ రివ్యూ టాక్ అయితే ఇవ్వడం జరిగింది. మీరేమంటారు ఈ సినిమా మీద? కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి, బాయ్.